పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని ఇంతగానో ప్రేమిస్తున్నాడు. కృప చూపించి ఈ దినాన్ని ఉచితంగా దయచేశాడు. దేవునికి వందనాలు. వాక్యాన్ని క్రమముగా ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి వందనాలు. 2వ దిన వృత్తాంతములు 35వ అధ్యాయము. ఇది ఈ 35వ అధ్యాయము యూదా రాజు అనేటువంటి యోషియా యొక్క చివరి ఘట్టం. అనేకమైనటువంటి పనులు ఆయన చేశాడు. ఆయన 31 సంవత్సరములు పరిపాలన చేశాడు. ఈ 31 సంవత్సరముల ఆ పరిపాలనలో చివరిది ఈ యొక్క 35వ అధ్యాయము. ఈ 35వ అధ్యాయములో ఇక అంటే కంక్లూజన్, ముగింపు ఏమున్నది అంటే పస్కా పండుగను జరిగించుట. కేవలం పస్కా పండుగను జరిగించుట మాత్రమే కాక మోషే గ్రంథము ఆజ్ఞాపించినట్టును మరియు దావీదు సొలొమోను కాలములో ఆలయములో జరిగే పరిచర్యలు ఎలాగున్నవో అలాగే ఇప్పుడు కూడా జరగాలి అని ఒక క్రమముగా అందరినీ పిలిచి వారి వారి పనులను అప్పగించి దేవాలయపు సేవను పునరుద్ధరించినటువంటిది మనము ఇంతకుముందు అధ్యాయాలలోనూ మరియు ఈ యొక్క అధ్యాయంలో కూడా మనం చూస్తాం. తర్వాత అది మొదటి విషయం. ఒక రెండవ విషయము చివరిలో ఒక చిన్న పొరపాటైంది. ఐగుప్తు రాజు నీకో అన్నటువంటి వ్యక్తి వేరే దేశం మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు యోషియా రాజు తన మీదకి యుద్ధమునకు వెళ్ళినట్టు వారించినప్పటికీ యుద్ధం పోయినందుకు ఆయనతో యుద్ధం చేయడానికి వెళ్ళి ఆయన గాయాలు పాలై తిరిగి తన జీవితాన్ని ముగించుకున్నాడు, అనగా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఆయన పేరట అనేకులు ఎంతో పాటలు రాశారు, వారు పాడుకుంటూ ఉన్నారు. ఆ యొక్క సంప్రదాయము అనేక దినములు ఉన్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది 35వ అధ్యాయంలో ఒక సారాంశముగా మనము గుర్తించవచ్చు. అయితే ఈరోజు మన యొక్క ధ్యానము ఒక అంశాన్ని మనము తీసుకొని మనం చేస్తున్నాం. అదేంటంటే దేవాలయములో పరిచారకులు అనేకులు ఉంటారు. వారిలో ముఖ్యమైన గుంపుల వారు 2 గుంపులు ఉంటాయి. ఒకటి దేవాలయంలో పరిచారకులు, యాజకులు ఒక గుంపు. రెండవది లేవీయులు. యాజకులు ముందుంటారు, లేవీయులు వెనక ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ లేవీయులు సపోర్టింగ్ టీం. లేవీయులు వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ రియల్గా అక్కడ నిజముగా పరిచర్య జరిగించేది మాత్రము లేవీయులు. యాజకులు, లేవీయులు సపోర్టింగ్ టీమ్గా ఉంటారు. అయితే ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఆలయంలో పరిచారకుల యొక్క పనులు. అది మనం ఒకవైపు ధ్యానం చేస్తుంటే మన దృష్టి ఏంటి? ఇప్పుడు ఆలయం అంటే ఇప్పుడు మన సంఘము. ఇప్పుడు ఆలయం అంటే మనమే కదండి, మనమే ఆలయము. మనందరం కలిస్తే అది కూడా ఆలయమే, అది కూడా దేవుని సంఘమే. ఇప్పుడున్నటువంటి పరిచారకులు. ఏదైనా పాఠాలను మనము నేర్చుకోవచ్చా? చరిత్రలో భౌతికమైనటువంటి దేవాలయం ఉన్నప్పుడు భౌతికమైనటువంటి కార్యక్రమాలు, సంప్రదాయాలు, శుద్ధీకరణ ఆచారాలు, బలులు, ఆరాధన అనేకమైనటువంటివి జరిగేటటువంటివి. వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయముగా, అనగా అది భౌతికము, ఇది ఆత్మీయము. అది అక్షరము, ఇది ఆత్మ. అది తాత్కాలికము, ఇది నిరంతరము. ఆ దృష్టితో మనం చూస్తూ
ఏవైనా పాఠాలు పరిచారకులు నేర్చుకోవలసినటువంటి పాఠాలు. రైట్, 3వ వచనం. ఇశ్రాయేల్ అందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులనైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక భుజముల మీద మోయక ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాన్ని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలుకును సేవ జరిగించుడి. ఇక్కడ 2 డిజిగ్నేషన్స్ అండ్ 1 రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ యొక్క పొజిషన్స్ ఏంటివి ఇక్కడంటే, దే ఆర్ టీచర్స్. లేవీయులు ఎవరంటే బోధ చేయువారు, ప్రతిష్ఠితులైన వారు. ప్రతిష్ఠితులు అంటే ప్రతిష్ఠింపబడిన వారు, అంటే ఒక పనికి వాళ్ళు అసైన్ చేయబడ్డారు. ఇక వారు వేరే పని చేయడానికి లేదన్నమాట. ప్రతిష్ఠిత ఇట్స్ మోర్ దాన్ గివింగ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతిష్ఠించడం అంటే అది దైవ విషయాలకే అది ప్రతిష్ఠించబడతారు. ఉదాహరణకు నాజీరు చేయబడుట. నాజీరు చేయబడుట అంటే ఇంకా ప్రత్యేకముగా ఒక దాని కొరకు ఆయన ప్రతిష్ఠించబడతాడు. ఇంకా వేరే పనులు ఉండవు, వేరే వ్యాపకాలు ఉండవు. సో దే ఆర్ సపరేటెడ్ టు సర్వ్ ద లార్డ్ ఇన్ ద టెంపుల్. ఈ సపరేషన్ అనేటువంటిది ఈ సపరేషన్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మొత్తం సమయం అంతా, శక్తినంతా, వరాలన్నీ, తలాంతులన్నీ ఒక్క పని మీదనే కేంద్రీకరించుట. అది పరిచర్య అంటే. there are certain section of the servants of God who are separated. వాళ్ళ జీవిత కాలం ఎల్లా ఇక దాని కొరకే వాళ్ళు ప్రతిష్ఠింపబడినటువంటి వారుగా ఉండేవారు ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. రెండవది, వాళ్ళు బోధ చేయువారు. ఇశ్రాయేల్ అందరికీ బోధ చేయువారు, బోధించేవారు. సరే, అవి 2 డిజిగ్నేషన్స్. ఇక వాళ్ళ పని ఏంటంటే, ఇక్కడ రాజు అయినటువంటి యోషియా వాళ్ళకు ఒక పని చెప్పాడు. మీరు మందసాన్ని మోయడము ఆపి అది ఒక స్థలంలో పెట్టేసి ప్రజలకు సేవ చేయండి. ఇది పాయింట్. ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, యాక్చువల్గా సొలొమోను దేవాలయం కట్టే సమయం వరకు ఈ మందసాన్ని భుజాల మీద మోసుకుంటూ తిరిగేటటువంటి వారు. అరణ్యంలో దేవుడు మోషే ద్వారా కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారము మొదలుకొని వాళ్ళు ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి మోసుకొని పోయేవారు. కానీ సొలొమోను కట్టిన దేవాలయంలో ఇది స్థిరపరిచారు. లోపల అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టేశారు. కానీ తర్వాత మరి మనకు ఎక్కడ దాని ప్రస్తావన రాలేదు. కానీ యోషియా సమయానికల్లా దాన్ని బయటకు తీస్తున్నారు. ఆ మందసాన్ని బయటకు తీసి మరి దేని ఉద్దేశంతో వాళ్ళు దాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారో తెలియదు. ఉదాహరణకు ఎందుకు మోస్తారు యాజకులు అంటే, ఏదైనా ఒక యుద్ధానికి పోతున్నప్పుడు, ఒక ప్రత్యేక కార్యక్రమం సమయంలో ఈ మందసాన్ని వాళ్ళు భుజాల మీద మోసుకొని ముందుకు వెళ్ళేటటువంటి వారు. మేడ్ బి లైక్ సెలబ్రేటింగ్ ఆర్ ప్రైజింగ్ ద లార్డ్. ఒక్కొక్కసారి దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవుళ్ళను, దేవతలను బహిరంగ ప్రదేశాలను తీసుకుని వచ్చి వాళ్ళు ఊరేగిస్తూ ఉంటారు. అందరూ దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. సో మస్ట్ బి వాళ్ళు కూడా ఆ విధంగా మందసాన్ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు. అయితే యోషియా రాజు, లేవీయులారా, మీరు ఆ మందసాన్ని మోయడం ఆపి దాన్ని ఒక స్థలంలో స్థిరపరిచి మీరు ప్రజలకు సేవ చేయండి. ఇక్కడ ఒక పాఠము, ప్రస్తుత సంఘానికి, పరిచారకులకు ఒక పాఠం ఏంటంటే, ఈ సంఘములో కొన్ని సంప్రదాయాలు, ఈ సంప్రదాయాలనే వాళ్ళు పట్టుకొని దాని మీదనే ఎక్కువ ధ్యాస,
ప్రజలకు సేవ చేయుట ఒక ఎత్తు, ఆలయంలో ఉన్నటువంటి వాటిని శుద్ధి చేయడము, ఎప్పుడు వాటిని గురించి ఆలోచించడము, ఇక అదే ఉంటుంది. దాన్ని ఒక దగ్గర పెట్టండి. మీరు ఎందుకు అపాయింట్ చేయబడ్డారు? ఎందుకు ప్రతిష్ఠించబడ్డారు? ఎందుకు సపరేట్ చేయబడ్డారు? అంటే ప్రజలకు మీరు సేవ చేయడానికి. 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసు ప్రభువు ప్రస్తావిస్తూ వాళ్ళ దృష్టి అంతా బంగారు పళ్ళెలను కడగడము, బలిపీఠాలను చూసుకోవడము, దేవాలయాన్ని శుద్ధి చేయడము. ఎప్పుడు ఈ వస్తువులను శుద్ధి చేయడంలో, వస్తువులను జాగ్రత్త చేయడంలో, వస్తువుల మీద మనుషుల దృష్టి అంటే పరిచారకుల దృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ యోషియా రాజు అందుకనే హి వాజ్ ఎ రిఫార్మర్. ఏం లాభం ఎప్పుడు దాన్ని పట్టుకొని మీరు ఎత్తుకొని తిరుగుతున్నారు అక్కడిక్కడ, అది అక్కడ పెట్టేసి ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు సేవ. పరిచారకులు ఎందుకు? ప్రజలకు అది చేయకూడదని కాదు, శుభ్రం చేయకూడదని కాదు. ఇక ఎల్లకాలం శుభ్రం చేసుకోవడం అయినా ఇప్పుడు ప్రజలకు కదా సేవ చేయవలసి ఉన్నది. అది మొదటి విషయం. కనుక ఎక్కువ మన పరిచారకుల సమయము ఈ వస్తువుల మీద కాకుండా ప్రజల మీదకి రావాలి. మొదటి పాఠం 4వ వచనం. ఇశ్రాయేలు రాజు అయిన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పున, క్రమం చొప్పునను అతని కుమారుడైన సొలొమోను ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి. ఇక్కడ కూడా 2 విషయాలను మనం చూస్తున్నాము. అదేంటంటే ఒక క్రమము, సొలొమోను దావీదు గారు ఇచ్చినటువంటి క్రమము చొప్పున మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధపరచుకొనుడి. అంటే ఈ లేవీలు పరిచారకులు కూడా చాలా మంది ఉన్నారు. వారు వాళ్ళ యొక్క పితరుల వరుసలను బట్టి వారు సిద్ధపరచుకోవాలి. అంటే దే హ్యావ్ టు ప్రిపేర్. 5వ వచనంలో జనుల ఆయా భాగములకు, లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటకున్నట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఎంత మంచి అడ్వాన్స్డ్ సర్వీస్ ఈ యోషియా రాజు చేశాడంటే, లేవీలను కూడా సపరేట్ చేశాడు. ఏంది? ఒక్కొక్క లేవీని కింద కొన్ని కుటుంబాలు, ఒక్కొక్క లేవీని కింద కొన్ని కుటుంబాలు. మొత్తం కుటుంబాలకు ఒకటే నాయకుడు ఉంటే పని జరగదు. లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటునకున్నట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ మధ్య కాలంలో మేము ఒకటి పరిచర్యలో ఒకటి అది ప్రారంభించాం, కానీ అది కొనసాగించలేకపోయాం. సంఘంలో దాదాపుగా చాలా మంది ఉన్నారు సార్. ఒక 500, 1000 మంది ఉంటారు. ఈ 1000 మందిని ఏం చేయాలి? 1000 మందికి సేవ అందించాలి. ఏం చేయాలంటే ఒక్కొక్క 10 మందికి ఒక్కొక్క మెంటర్ అంటారు దాన్ని. మెంటర్గా అంటే వాళ్ళని ఆత్మీయంగా నడిపించడానికి ఒక నాయకుడు. 10 మందికి ఒక్కొక్క నాయకుడు. 10 మందికి ఒక్కొక్క నాయకుడు. ఇప్పుడు ఈ 10 మంది గురించి నువ్వు ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని ఆత్మీయతను నడిపించాలి, వాళ్ళ ఏదైనా సమస్యలు ఉంటే ప్రార్థన మనవులు తీసుకొని రావాలి అని అట్లా ఒక తలంపుతో ప్రారంభించాము. ఇతర కారణాలతో అది కొనసాగించలేకపోయాము. ఇక్కడ యోషియా రాజు ఎంత అద్భుతంగా ఆయన చేశాడంటే, లేవీయులారా మీరందరూ ఒక్కటే పని చేయకండి, ఒక్కొక్క లేవీనికి కొన్ని కుటుంబాలు తీసుకొని చేయడం ఇది మంచిది క్రమము. దట్ ఐ ఫీల్ స్ట్రాంగ్లీ కెన్ బి అడాప్టెడ్ ఇన్ టు టుడేస్ చర్చ్ స్ట్రక్చర్స్ టు మీట్ ఎవ్రీవన్స్ నీడ్ కదండి. ప్రతి ఒక్కరి యొక్క అవసరత తీర్చడానికి ఒక్క పాస్టర్ గారే
లేకపోతే ఒక్క సంఘ పెద్దను, ఒక్క సంఘ నాయకుడు, లేక ఒక 5 మందో అట్లా కాకుండా ఇండివిజువల్గా వారికి పరిచయం చేయడానికి ఈ డివిజన్ ఆఫ్ ద డెలిగేటింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ చర్చ్ స్ట్రక్చర్స్. అది చాలా కొన్ని సంఘాలు కూడా ఆ విధంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క నాయకుడని కానీ నాయకురాలను పెట్టి, అమ్మ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఇండ్లను మీరే లేవీయులు, యాజకులు అన్నట్టు మీరు ఆ కుటుంబాలను మీరు సేవ చేయండి, మీ సహోదరులకు సేవ చేయండి. 6వ వచనం. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. ఇప్పుడు ఒక పండగ వచ్చింది. ఈ పండగలో ఏం చేయాలి సార్? మేము పరిచారకులున్నాము, మేమేం చేయాలంటే మొట్టమొదటగా ప్యూరిఫై యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రతిష్ఠించుకొనండి, శుద్ధి చేసుకొనండి. రైట్. నంబర్ 2, మోషే గారిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి మీకు అప్పగించినటువంటి కుటుంబాలకు పస్కా పశువును సిద్ధపరచండి. చూడండి, ఇది ఎంత బాగుందో. ఈ సెలబ్రేషన్ కూడా కొన్ని కుటుంబాలు కలిసి సెలబ్రేట్ చేయడం. అందరు ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అంటే ఈ లేవీయుడు ఏం చేస్తాడంటే ఈ కుటుంబాలకు బోధిస్తాడు. అమ్మా, ఇప్పుడు మనం పస్కా పశువును వధించబోతున్నాము. మనమందరం వధించిన తర్వాత అందరం భోజనం చేయాలి. మనకన్నీ ఈ పస్కా పశువును వధించిన తర్వాత దహన బలులను అర్పించాలి. వీటన్నిటికీ రాజు గారు మరియు తన కింద ఉన్నటువంటి ఆ ఆఫీసర్స్ మనకు కావలసినంత బలులను ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఈ విధంగా మనము దీన్ని జరుపుకోవాలంటే ఫస్ట్ లేవీయులు తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి. పరిచారకులారా, ఇది 2వ పాఠం. పరిచారకులు ఎవరైనా కానీ ఇట్స్ మోర్ దాన్ సర్వింగ్ ద పీపుల్. ఇప్పుడు నేను ఒక పరిచయం జరిగించాలి. మరి జరిగించక మునుపు ఐ మస్ట్ బి ప్యూరిఫైడ్. అదండి. ఎవరైనా పరిచారకులు మేము పరిచయం చేస్తున్నామంటే ఆర్ యు సపరేటెడ్? ఆర్ యు డెడికేటెడ్? ఆర్ యు ప్యూరిఫైడ్? నిన్ను నీవు శుద్ధి చేసుకొని ఆ పస్కా పశువును మీరు సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పస్కా పశువును వారి కొరకు సిద్ధపరచాలి. ఇది విడుదల కార్యక్రమం కదా. పస్కా పశువు పండగ ఏంటి? అది విడుదల కార్యక్రమం. దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి విడుదల చేశాడు కనుక దేవునికి స్తోత్రం, దేవునికి కృతజ్ఞతలు. అందరం మనం కలిసి వధించాలి, పరిశుద్ధపరచుకోవాలి, కలిసి భోజనము చేయాలి. పరిచారకులకు ఇది పెద్ద అంటే sometimes out of responsibility, out of survival, in order to survive, I have to serve the people, that's all. అయ్యా, నువ్వు పలానా దగ్గరికి పోయి నువ్వు బోధించి రావాలి. పోతాను సార్, ఎంత ఇస్తారు డబ్బులు? అయిపోయి పలానా దగ్గర ఈ ప్రజలకు మీరు ఈ పని చేయాలి, అందరికి భోజనం వడ్డించాలి, ఎంత పైసలు ఇస్తారు? ఇట్స్ అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను పరిచర్య చేయుట. నాకు సర్వైవ్ అవుతున్నా, నేను జీవించాలంటే, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే నేను పరిచర్య చేయాలి. నో, అది ఉంది. కానీ దానికంటే ముందు పరిచర్య చేయాలి అంటే పరిశుద్ధపరచబడాలి, ప్రతిష్ఠించుకోవాలి. నా మనసు వస్తువుల మీద కాక, నా మనసు ఈ
శుద్ధీకరణ ఆచారాల మీద కాక ప్రజలకు నా సేవ. ప్రజలకు నా సేవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరిచర్య ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. నాట్ ఆల్వేస్ బిట్వీన్ ఫోర్ వాల్స్. ఇప్పుడు మనము 4 గోడల మధ్య ఎంతో పరిచర్య చేస్తుంటాం. మనం ఈ ప్రభు వల్ల అందించడము, తుడవడము, కుర్చీలు తుడవడము, కుర్చీలు వేయడము, లైట్లు కట్టడము, మైకులు పెట్టడము. కొంతమంది ఇవి చాలా బాగా చేస్తారు. చాలా చాలా బాగా చేస్తారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారుని దేవుడు మనకిచ్చాడు. బట్ వీ హ్యావ్ టు రిమైండ్ దెమ్ దట్ యువర్ మినిస్ట్రీ ఈజ్ టు ద పీపుల్. మీరు ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాలి. ఆయన ప్రతిష్ఠించుకోవాలి. పరిశుద్ధపరచబడాలి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. 11వ వచనంలో లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకియగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను వలువగా మోషే గ్రంథంలో రాయబడిన ప్రకారం జనుల కుటుంబంలో ఏ భాగం చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశు మాంసమును యాజకులు తీసుకొనిది. ఇక్కడ 2 గుంపుల వారు ఉన్నారు కదా, నేను చెప్పాను కదా, లేవీయులు, యాజకులు. ఈ లేవీయుల పని ఏంటంటే మనుషులు గొర్రెను మేకను తీసుకొని వస్తారు. లేవీయులు ఏం చేస్తారంటే దాన్ని కట్ చేస్తారు, చర్మాన్ని ఒలుస్తారు, రక్తం తీస్తారు, రక్తం ఒక పళ్ళెంలో పోస్తారు. ఇంతవరకు లేవీయుల పని. తర్వాత నెక్స్ట్ పని ఎవరికి? యాజకులు. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఇచ్చినటువంటి రక్తాన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద ప్రోక్షిస్తారు, ఆ కొమ్ములకు పోస్తారు, ఆ బలిని ఆ బలిపీఠం మీద పెట్టి కాలుస్తారు. అది వాళ్ళ పని, ఇది వీళ్ళ పని. అంటే ఇక్కడ గమనించవలసినటువంటిది ఏంటంటే క్రమము. ఎవరి పని వారు జరిగించుట. ఎవరి పని వారు జరిగించుట. ఈ పాఠం మనం చాలాసార్లు మనం నేర్చుకుంటున్నాం. సంఘంలో ఎవరి పని వారు జరిగించుట. ఒక్కొక్కసారి ఈ ఎవరి పని వారు జరిగించుట అన్నది పోయి కొంతమందికి మంచి ఉద్దేశంతో ఇతరుల పనిలోనికి పోవడానికి వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తారు. అంటే మంచి ఉద్దేశం అని ఎందుకన్నానంటే ఎక్కువ పని నేను చేయాలి, అప్పుడు ఎక్కువ మందికి నేను కనపడతాను అన్న ఉద్దేశం. లేకపోతే ఎక్కువ పరిచర్య నేను చేయాలి, నా పని కాకుండా వాళ్ళ పని కూడా నేను చేస్తాను అన్నటువంటిది. కొంతమందికి ఉత్సాహం ఎక్కువ. దేవుని పరిచర్య అంటే చాలా చాలా ఇష్టం. ఎట్లా ఇష్టం అంటే అన్ని పనులు చేస్తారు. సరేనా, ఈమె అన్ని పనులు చేస్తుంది. ఆమెకి ఇచ్చిన పని చేస్తుంది, ఇంకొకరికి ఇచ్చిన పని చేస్తుంది, ఇంకొకరికి ఇచ్చిన పని చేస్తుంది. కాదు, క్రమం. ఇది నాకు నా నా స్వభావము అది ఉండేది. నా స్వభావం ఏంటంటే ఒకప్పుడు అందరి పనులు నేనే చేయాలి, నేనే ప్రసంగించాలి, నేనే పాటలు పాడాలి, నేనే వాయిద్యాలు వాయించాలి, నేనే ప్రార్థనలు నడిపించాలి, నేనే అన్ని చేయాలి. సరే, ఆ పనికి ఇంకొకరు అసైన్ చేయబడ్డారు. యూ షుడ్ నో దాట్. ఒకవేళ వాళ్ళు లేకపోతే, ఆ రోజు ఆ పనికి వచ్చేవారు రాకపోతే నువ్వు దాంట్లోకి వెళ్ళవచ్చు. కానీ వాళ్ళుండగా నువ్వు ఆ పని చేయకూడదు. ఇంతకుముందు కూడా ఒక రాజు విషయం మనం చూసాం. యాజకులు ఉన్నారు కదా బలులను అర్పించడానికి. మరి రాజా నువ్వెందుకు ఎక్కినావు బలిపీఠం మీద? కదండి, యాజకులు ఉండగా రాజు నువ్వెందుకు బలిపీఠం ఎక్కి బలులను అర్పిస్తున్నావు? అది నీ పని కాదు. అట్లే
రాజ్య పరిపాలన రాజు చేయాలి, యాజకులు కాదు. కనుక నువ్వు దేని కొరకు ప్రతిష్ఠించబడ్డావు, దేని కొరకు ప్రతిష్ఠించబడ్డావు అదే చెయ్యి. ప్రజలు తెచ్చిన గొర్రెలను మేమే తీసుకుంటుమి, మేమే కట్ చేస్తుమి, మేమే చర్మాన్ని ఒలిస్తుమి, ఇంత చేసిన వాళ్ళం మేము కూడా మేమే రక్తం వేస్తామంటే అది క్రమము కాదు. యాజకులు కూడా ఇంకా మేము కదా ఫస్ట్ ఉండేది, మేము కదా రక్తం దాని మీద చిందించేది, మేమే ఇంకా ఇప్పటి నుంచి గొర్రెలు మేమే తీసుకుంటాము, మేమే చేస్తాం అని కూడా కాదు. సి ఇది ఒకరికొకరు సహకారం చేసుకుంటా, ఒకరికొకరు సహకారం చేసుకుంటా మనము పనులను జరిగించేది. నేనే మొత్తం చేయాలన్నటువంటిది కాదు, తర్వాత నా పని నేను చేసుకున్న తర్వాత ఏమైనా ఏం కాదు అన్నటువంటి ఉద్దేశం కూడా కాదు. ఒక పని సంపూర్తిగా ముగించబడాలంటే 2-3 స్టెప్స్ ఉంటాయి. 2-3 2-3 ఉంటారు, 2-3 గుంపుల వారు ఉంటారు. అన్ని కోఆర్డినేషన్ అవుతే ఆ పని ముగించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పని ముగించిన తర్వాత ఆ పనిని నేను ఇతరులకు అప్పగించాలి. అయ్యా, నా పని ఇక్కడి వరకు అయింది, ఇదిగో ఈ పనితో నువ్వు కొనసాగించు. ఈ రన్నింగ్ రేస్లో ఒక ఒక రేస్ ఉంటుంది, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ దట్ రేస్. ఒక ఈ ఆ గ్రౌండ్లో, ఆ ట్రాక్లో ఒక గుంపు 3 గుంపులు ఉంటాయి, మధ్య మధ్యలో ఆగింటారు వాళ్ళు. ఒక గుంపు పరిగెత్తి పరిగెత్తి వాళ్ళ చేతిలో కట్టె ఉంటుంది, ఆ కట్టె వాళ్ళకి ఇస్తారనమాట. ఆ కట్టె వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఆ కట్టెని పట్టుకొని మళ్ళీ వాళ్ళు పరిగెత్తారు. పరిగెత్తి పరిగెత్తి ఇంకొక గుంపు మధ్యలో ఉంటుంది, వాళ్ళకి ఆ కట్టె ఇస్తారు, మళ్ళీ వాళ్ళు తీసుకొని వస్తారు. మొత్తానికి ఒక్క టీంలో 3-4 ఉంటారు. వీళ్ళు ఒకరి ద్వారా ఒకరికి ఆ కట్టెను పాస్ చేసుకొని చివరిగా వాళ్ళు ఎవరైతే విన్ అవుతారో అప్పుడు ఆ 4కి ప్రైజ్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎంత తొందరగా పరిగెత్తి అవతల వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకు ఈయన దృష్టి తన మీద కాదు, ఆ చివరి మనిషి ముగించాలి, తొందరగా అందరికంటే ఫస్ట్ రావాలి. అంటే ఈ తనకు వెనక ఉన్నటువంటి వారందరూ కూడా పని ముగించబడాలి, ఫస్ట్ రావాలంటే ఎంత పరిగెత్తాలి. ఇక్కడ ఇండివిజువల్ రన్నింగ్కి ప్రైజ్ రాదు దీంట్లో. నా పని నేను చేశాను, ఇంకా వాళ్ళ తర్వాత ఏమన్నా కానీ అనేటువంటిది ఉండదు. మొత్తానికి మేమందరం కలిసి చేస్తే ఫస్ట్ రావాలి. అట్లా సంఘంలో కోఆర్డినేషన్ ఉండాలి, ఇవి ఉండాలి, చేయాలి, అట్లుండాలి, ఇట్లుండాలి అని నేను చెప్తే జరగవు. యేసుక్రీస్తుని హృదయంలోనికి ప్రతిరోజు మనం ఆహ్వానిస్తూ, ప్రభువా, వాక్యానుసారంగా నేను పరిచర్య చేయనట్లు నాకు సహాయం చేయి. ఇది నీ సంఘము, ఈ సంఘానికి నువ్వే శిరస్సు. వధువు రూపంలోనికి, వధువు స్థాయిలోనికి ఇది వెళ్ళడానికి నేనేం చేయాలి, నేను ఇతరులకు ఎట్లా సహాయపడాలి అని మనం ప్రార్థన చేసుకుంటేనే జరుగుతుంది. నేను ఎంత పెద్ద వ్యక్తినైనా మీరు ఇది చెయ్యండి అంటే జరగదు. యేసుక్రీస్తుని హృదయంలో అంగీకరిస్తే తప్ప ఇది జరగదు. జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? రెస్పాన్సిబిలిటీస్గా జరుగుతాయి. అయ్యా, నీకు ఒక 100 రూపాయలు ఇస్తే ఈ పని చేయంటే చేస్తాం, వింటాం. ఎందుకంటే పైసలు వస్తాయి కదా. ఏం పైసలు రాదు, ఏం ఘనత రాదు, ఆయన నువ్వు చెప్తే మేమెందుకు వినాలనేటువంటి ప్రశ్న ఇస్తారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా దేవుడు నాకు ఇచ్చినటువంటి పని నేను చేస్తాను, ఇది దేవుని సంఘము, ఇది దేవుని సంఘ రాకడకు సిద్ధపడాలి అన్నటువంటి తాత్పర్యం ఎవరికి ఉంటుంది? యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారికి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. వాక్యమైన ప్రభా యేసుక్రీస్తు ప్రభా, నాయన మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దీనిని నాయన మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.